లేదని అనుకోవచ్చు మీరు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఒక గుణపాఠం నేర్పించారు. ఆ గుణపాఠం నేర్చుకొని వైఎస్ఆర్సీపీ తన తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. అందుకే టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏ మాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వాక్యూమ్ అన్నటువంటిది ఉంది. అది సార్, అంటే తప్పులు సరిదిద్దుకుంటే అధికారంలోకి రావాలి వైసీపీ అని చెప్తున్నారు. మళ్ళీ థర్డ్ ఫోర్స్కి వ్యాక్యూమ్ ఉంది అంటున్నారు. అంటే వైసీపీకి ఒకవేళ ఈయన పార్టీ పెట్టినా, మీడియా పెట్టిన, ఏం పెట్టినా వైసీపీకి ఒక సింపథైజర్గానే అన్న కొనసాగే అవకాశం ఉంది. దాంతో పుట్టి పెరిగినవాడు కాబట్టి, అంటే రాజకీయ పుట్టుక మామూలుగా విడిగా కాదు, రాజకీయ పరంగా వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఒకటి ఆయన చెప్పిన మాట నిజం, వ్యాక్యూమ్ ఉంది. వాస్తవంగా 2019లోనే వ్యాక్యూమ్ ఉంది. కానీ ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా చివరిలో తను యాంటీ జగన్ అనేటటువంటిది మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ అంటే అధికారంలోకి వచ్చేంత వ్యాక్యూమ్ లేదని ఆయన కూడా అధికారంలోకి వచ్చేంత ఎప్పుడు ఉండదండి. నువ్వు నీకు ఇచ్చిన ఛాయిస్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత వస్తుంది నీకు. అన్నా తమ్ములు ఇద్దరూ చేసిన తప్పు ఏంటంటే వ్యాక్యూమ్ని క్యాష్ చేసుకోవడం ప్రారంభించారు. పబ్లిక్ వీళ్ళని ఆ గ్యాప్లో యాక్సెప్ట్ చేశారు. బీజేపీ చేసిన తప్పుని ఈ అన్న తమ్ములు చేశారు. 1998